మళ్ళా పంచాయతీ మోపైంది. షిల్కి షిల్కి గాలివాన అయినట్టే చిన్నగా పెద్ద పెద్ద పంచాయతీలు శానా మలకలైనాయి. మైకుల ముంగడికొచ్చి డైరెక్ట్ మాటలన్నుడు కూడా అయింది గప్పట్ల శానా మలకల. ఇప్పుడు కూడా లోపట రగులుతున్నా గానీ బయటకు రాకుండా కప్పెత్తున్నారు గంతే అని గీ పంచాయతీ తోటి మొత్తం సంసారం అంతా బయటపడ్డది. ఎవల సంసారం ఎవలకు పంచాది, అసలు ఏమైంది వెన్నెల బుజ్జి అని అంటారా? చెయ్యి పార్టీదుల్లా షెయ్యి పార్టీల పదవుల పంచాది మళ్ళా మోపైందుల్లా. అసలు గీ రాష్ట్రంలో షెయ్యి పార్టీని చంపేద్దామనుకుంటున్నారా అని సొంత పార్టీల మీదకే గరమైందట జగ్గారెడ్డి సారు. ఏఐసిసి కార్యదర్శి విష్ణు, ఇన్ఛార్జు దీపదాస్ మున్షి మేడం రాష్ట్రంలున్నారా? ఏరే రాష్ట్రంలున్నారా? అధికార పార్టీ అంటే ఎట్లుండాలి? గిదేనా అధికార పార్టీ తరీకా? అసలు ఏం చేస్తున్నారో అర్థమైతున్నదా లేదా అని మస్తుగా గరమైందట జగ్గారెడ్డి. పార్టీల పదవులు, సర్కార్ల నామినేటెడ్ పోస్టుల ముచ్చట్లు చెప్పను కూడా చెప్తలేరట. ఎసొంటి చర్చలు కూడా చేస్తలేరట. ఢిల్లీకెంచి లెటర్లు అత్తే గాని తెలుతలేదట జగ్గన్నకు. పార్టీల కొత్తగా షరీకైనోళ్లకు పదవులిచ్చే పనులు చేస్తున్నారట కొందరు. గందుకే పాతోళ్ల సంగతేంది, అచ్చినోళ్ళకు అచ్చినట్టు పదవులిచ్చుకుంటూ పోతే పార్టీ పరిస్థితి ఏమైతది అని గట్టిగానే గరమైందట ఏఐసిసి కార్యదర్శి విష్ణు మీద. షెయ్యి పార్టీ సర్కార్ వచ్చి ఏడాది దాటినా కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణ చెయ్యనే లేదు. ఇంకో 5 గా ఛాన్స్ ఉన్నది కాబట్టి గా పదవులతోటి పాటు కొన్ని నామినేటెడ్ పోస్టుల కోసం బగ్గనే పైరవీలైతున్నాయట షెయ్యి పార్టీలా. గందు కోసం ఢిల్లీ లీడర్లతోటి గట్టిగానే చేస్తున్నారట పైరవీలు. దాంట్లో పార్టీలకు కొత్తగా వచ్చినోళ్ళకే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారట. గందుకే జగ్గన్నకు కోపం వచ్చిందట. ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలి దీపాదాస్ మేడం అని గట్టిగానే చెప్పిండట జగ్గారెడ్డి సారు. మరి కొత్తగా వచ్చినోళ్ళంటే ఎవలకు మంత్రి పదవులు రాబోతున్నాయో, ఎవలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారో తెలవాలి. కానీ షెయ్యి పార్టీలనైతే ఇప్పుడు కొత్త పంచాది షురువైనట్టే. చూడాలే మరి గిదెన్నొద్దులు నడుతుందో ఎప్పుడు తెగుతుందో. గింతగానం నా జన్మల బాధపడలేదుల్లా. అసలు గింతగానం బాధపడతా అని కూడా అనుకోలే నేనైతే. నేనే గింతగానం బాధపడుతున్నానంటే ఇంకా ఏపీ పాత సీఎం పంక పార్టీ ఓనర్ జగనన్న ఎంత బాధపడుతున్నాడో, ఎంత రంది పడుతున్నాడో. అయ్యో జగనన్న, ఓ జగనన్న, నా జగనన్న, ఓ జగనన్న, అయ్యో జగనన్న. జగనన్న సర్కార్లా మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ సారు ఇవాళ పంక పార్టీకి రాజీనామా ఇచ్చిండుల్లా. రాజకీయాల్లో రాజీనామాలు జంపింగులు శానా కామనే కదా అనుకునేటట్టు లేదు గీ రాజీనామా. జగనన్న సర్కారు ఉన్నప్పుడు జగనన్న కంటే ఎక్కువ ఆయన మంత్రివర్గం పేరే ఇనబడేది. దాంట్లో అవంతి సారు పేరు కూడా శానా మేను. మరి గసొంటి అవంతి సారు ఇవాళ పంక పార్టీకెంచి బయటకు వచ్చుడంటే జగనన్నకు పెద్ద షాకే. జగనన్నతోటి ఇంకుండలేను, నాతోటి అయితలేదని కూడా మైకుల ముంగటికి వచ్చి మాట్లాడిండు. మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు. చెప్పేయడం చాలా ఈజీ. మీరు కలెక్టరేట్కి వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే, ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదో అడ్వకేట్ పెడతాను, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లేట్ తీసుకోలేరు కదా. చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి అది అన్నిటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపనుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు. వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్రపతి గారు చెప్పేవాళ్ళు ఏదైనా అడిగితే ప్రశ్నలు, సార్ మీరు ఇచ్చలేదు అంటే అవునయ్యా చేయలేదు, మాకు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మమ్మల్ని అని చెప్పేవాళ్ళు ఆయన రాష్ట్రపతి గారు. 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకులు చేయండి, ఇచ్చేయండి, చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లేట్ తీసుకోలేరు కదా. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపనుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు. కొత్తగా వచ్చిన సర్కారుకు అసలు టైమే ఇయ్యకుండా ధర్నాలు నిరసనలు చెయ్యుండ్రి అని తాడేపల్లిలో ఊసుండి చెప్తున్నాడట జగనన్న. మీకేంది, మీరు ఊసున్న కాడ బగ్గనే చెప్తారు, ఏమన్నా అయితే మా కుటుంబాలే కదా అవస్థ పడేది అని అంటున్నాడు అవంతి సారు. గీ మాటలను చూస్తేనైతే సారు మళ్ళా సైకిల్ పార్టీలకో లేకపోతే గిలాస పార్టీలకో పోతున్నాడు అని అర్థమైతున్నది అన్నట్టే. నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బు పదవి కాదు, గౌరవం కావాలి. సో గౌరవం ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను. అంటే పంక పార్టీలో ఇల్వలేదని చెప్తున్నాడు కదా డైరెక్ట్గానే. ఇక చూడాలే మరి ఏ పార్టీలో షేరీక్ అవుతాడో అవంతి సారు, ఎన్ని మాట్లాడతాడో ఇంకా పంక పార్టీ మీద. ఇక గీనే రాజీనామా చేసుడితోటే అటు భీమవరం పాత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సారు కూడా రాజీనామా చేసిండు పంక పార్టీకి.
కార్యకర్తల గురించి లీడర్ల గురించి అస్సలే ఆలోచన చేస్తలేడట జగనన్న. మళ్ళా అధికారంలోకి వచ్చి సీఎం కుర్చీలో కూసోవాలనే ఆలోచన ఆశతోటి ధర్నాలు నిరసనలు చెయ్యుండ్రని పోరు పెడుతున్నాడట లీడర్లను కార్యకర్తలను. అట్లనే 2019లో భీమవరం కెంచి పవన్ సార్ మీద గెలిచినా కూడా ఏ ఇల్వ ఇయ్యలేదని బగ్గనే హట్ అయిండు గ్రంథి శ్రీనివాస్ సారు. మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు కార్యకర్తల పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఆలోచిస్తున్నారనేది నాకు అనిపించాల. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి, దానికోసం మేము అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి. అధికారం పోయిన 6 నెలలకే పెద్ద లీడర్లు ఒకలేనికొగలు పార్టీ నిడిచిపెట్టి బయటకు పోతున్నారంటే అర్జెంటుగా జగనన్న జిట్టి తీపించుకున్నాడో లేకపోతే ఏదైనా పూజ చేపించుకున్నాడో వేయాలి కావచ్చు. పోతే ఓని అని అనుకుంటే నడిచేటట్టు కూడా లేదు కదా పరిస్థితి. ఒక దిక్కుకెంచి పవన్ సారు, ఇంకో దిక్కుకెంచి షర్మిలక్క పోటీగా రాకెట్ల లెక్క దూసుకుపోతున్నారు జనాలకు. అధికారం కోసమే జగనన్న చూస్తున్నాడని చాలా దగ్గర తిరిగిన లీడర్లే బయటికి పోతున్నారంటే ఇంకా జనాలు ఎట్లొట్లెత్తారు, మళ్ళీ అధికారంలోకి ఎట్లెత్తాడు జగనన్న. అందుకే ఇప్పుడన్నా జరంత మారి జనాల కోసం ఆలోచన చేస్తే మంచిది అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. అల్లు అర్జున్ అన్న పార్టీ పేరు ఏమని పెడతాడు కావచ్చు. పేరు ఎంత మంచిగుంటే గంతలుగా జనాల్లోకి పోతుంది పార్టీ. అట్లనే ఏ గుర్తు పెట్టుకుంటాడో, మరి ఫస్ట్ సభ ఎక్కడ పెడతాడో. తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాల్లో పెడతాడా పార్టీ, లేకపోతే ఏపీలో తెలంగాణలో ఒక్క కన్ను పెట్టుకుంటాడా? పుష్పతోటి దేశం మొత్తం ఫేమస్ అయింది కాబట్టి జాతీయ పార్టీ పెడతానంటాడా? మరి ఎన్ని జాగాల్లో పోటీ చేస్తాడో, ఎవరెవరకు టికెట్లు ఇస్తాడో, ఏ పార్టీలకెంచి ఎవరెవరు షరీక్ అవుతారో అల్లు అర్జున్ అన్న రాజకీయ పార్టీలా? మీరెందులో గట్ల చూస్తున్నారు? అల్లు అర్జున్ అన్నేంది, రాజకీయ పార్టీ ఏంది, ఏం మాట్లాడుతున్నావు వెన్నెల బుజ్జి అని అంటారా? అయితే చూడుండ్రు లగి ముచ్చట. ఎనుకట ఎన్టీఆర్ సార్కెంచి మొదలు పెడితే గానడమ చిరంజీవి సారు, పవన్ కళ్యాణ్ సార్ దాకా రాజకీయాలకు వచ్చి పార్టీలు పెట్టిండ్రు. తమిళనాడులో కూడా చాలా మంది సినిమాలు రాజకీయ పార్టీలు పెట్టిండ్రు. మొన్నీ నడమనే తమిళనాడులో హీరో విజయ్ అన్న రాజకీయ పార్టీ పెట్టిండు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ అన్న కొత్త పార్టీ పెట్టబోతున్నాడట. అందుకే పొలిటికల్ లీడర్లకు ట్రిక్కులు చెప్పే ప్రశాంత్ కిషోర్ సార్ను కూడా కలిసిండట. ఇయ్యాల పార్టీ పేరు ఏం పెడితే మంచిగుంటది, ఏం జెండా అయితే మంచిగుంటది, ఎట్లా జనాలకు పోవాలే అని గిట్ల కొన్ని ముచ్చట్లు కూడా మాట్లాడిండట. ముందుగాల సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసి అటెన్కల పార్టీ పెడితే ఫాయిదా ఉంటది అని చెప్పిండట పీకే సారు. గీ రాజకీయ ఆలోచన అల్లు అర్జున్ అన్నకున్నది కాబట్టే గపట్ల పంక పార్టీకెంచి నంద్యాల పోటీ చేసిన శిల్ప రవణ తరపున ప్రచారం చేయనీకి పోయిండు అని మస్తుగా ముచ్చట్లు నడుతున్నాయి సోషల్ మీడియాలకు ఇప్పుడు. ఓరి మీ దుంపల్దేగా, మీరెక్కడ దొరికిండ్రా మాకు, ఉన్నే లేని అన్ని పుట్టితే ఏమత్తదిరా మీకు అని గట్టిగా అనుకుంటా. గివన్నీ ఉత్తముచ్చట్లే, రాజకీయ పార్టీ లేదు ఏం లేదు. గీ ముచ్చట్లయితే ఎవ్వరు నమ్మద్దు, ఏమన్నుంటే మేమే చెప్తాం అని ఓ లెటర్ ఇడిచిండ్రు అల్లు అర్జున్ అన్న టీమోళ్ళు. పాపం గైన సినిమాలు గైన చేసుకుంటే నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టబడుతుంటే గైనను ఉత్తగా రాజకీయాలకు గుంజుతున్నారు. గిప్పటికే గుంజి ఆగమాగం చేసింది జాలలేదు కావచ్చు, గిప్పుడు ఇంకా లేనిపోని పుట్టిస్తున్నారు. ఏమన్నుంటే వాళ్ళే చెప్పుకుంటారు కదా అని అనబట్టిండ్రు గీ ఫేక్ ముచ్చట్లిన్న అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్. పబ్లిక్ రోజుకు అంగడి ముంగటేసుకునే మా రాముల తాత ఇయ్యాలే మిగురం ముంగటేసుకున్నాడు. ఓ పరార్చుకుని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య. అన్నంలో పెరుగు లేదు, అన్నంలో పెరుగు లేదు, బాలయ్యకు తిరుగులేదు. జై బాలయ్య జై బాలయ్య. ఆగో ఇయ్యాలేందే డోలు తాళాలు పట్టుకొని బాలయ్య పాటలు అందుకున్నావు, ఏంది సంగతి? ఓ తాత దశను ఆగపోరి అరే మేము తెలంగాణ బతుకు పాటలు పాడుతుంటే అడవితో కచ్చి కచ్చపులు పెడతా అంటావు. సురేందర్ పాడ నేను పాడతా. కళ్ళాజోడు కాలేజీ పాపదుడు పాపదుడు, కళ్ళాజోడు కాలేజీ పాపదుడు పాపదుడు, కళ్ళద్దాలు పెట్టుకున్న పాపదుడు పాపదుడు, కట్టలైన పడుతుంది కొడత కన్ను కొడుతుంది, పడుతుంది కొడత కన్ను కొడుతుంది. శిషి నువ్వు మనిషి వద్దున్న పోతావా ముసలాడా? నీ ఎత్తు మనవరాలను ఎదురుగా పెట్టుకొని గిసొంటి పాటలు పాడుతందుకు నీకు జర్రంతలోనే సిగ్గుసరం లేదా? బంద్ పెట్టుగా పాటలను. ఇంకో పాట రాగే సిల్కా రాగే సిల్కా గుండెల్లో గోలి సోడ గుచ్చుకున్నదా. ఎంత చక్కగా ఉన్నదిరా తెలంగాణ జానపద గీతాలంటే.
ఓ గిట్లు ఉండాలి తెలంగాణ ఉద్యమ గీతాలు అంటే అది అవునా కాదా? అయ్యో రాయే సిల్కా అరే నీకు పిచ్చి కుక్క ఇట్లా కలిసిందా ముసలోడా? గా అడ్డమైన పాటలు పట్టుకొని తెలంగాణ జానపదాలు ఉద్యమ గీతాలు అంటున్నావు. అరే గట్ల మాట్లాడుతున్నాం ఏంది అలక తక్కువదానా? ఇసొంటి పాటలే కాదే ఆనాటి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదినాయి. ఈ పాటలునే కాదే ఆనాటి యువత పాలనను పనంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణను సాధించిళ్ళు. అది గట్ల మాట్లాడుతుగా మీరు వాడురా. సైమాజు పిత్త పిల్ల నీకు సైమాజు పిత్త పిల్ల రోజు రోజుకో నీకు సైమాజు పిత్త పిల్ల. ఏ ముసలోడా గా పాటలను ఆపకపోయినావు అనుకో నీ బొండిగా విసికి చంపుతా. ఏమనుకుంటున్నావో? హాగా గంతగానం చింపుకుంటాను ఏందని అంగనాసి. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజున మన సెక్రటేరియట్ ముంగట మన ముఖ్యమంత్రి రేవంత్ సారు చేతుల మీదుగా ఆవిష్కరించబడిన తెలంగాణ తల్లి పాదాల దగ్గర మన సినిమా పాటగాళ్ళు పాడిన పాటలే కాదే ఇది. అసలు పాటలే నేను పాడతాను కాదే. ఇప్పుడు ఏమో నన్ను తిడతాను మీద అంగనాచి అది గట్లే మాట్లాడతా గానీ మీరు అట్లా వాడు. కళ్ళాజోడు కాలేజీ పాపతుడు కళ్ళాజోడు కాలేజీ పాపతుడు కడితే లైన్ల పడుతుంది కొట్ట కన్ను పడుతుంది. గా ముచ్చట మన ముఖ్యమంత్రి సారుకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలకే తెలవాలి. మమ్మల్ని అడిగితే మాకెట్లా తెలుస్తుంది చెప్పు? అర్థమైంది కదా. ఇక ఇప్పటికైనా నోరు మూసుకొని నీ వార్తలు నువ్వు చదువుకో. మా లాంటి ఎందుకు ఏలు పెడతాను? ఇది మా రాజ్యం, మా చెయ్యి పార్టీ సర్కార్ నడుస్తున్న రాజ్యం. నీకు అవసరమా? కళాజోడు కాలేజీ పాపతుడు పాపతుడు. తెలంగాణ అంటేనే ఉద్యమ పాటలతోని ఊపిరిని ఓసింది, జానపదాలతోని బతుకు నేర్పింది. గసొంటి జానపద కళాకారుల్ని కాదని గీ సినిమాలతోని పాటలు పాడిపిస్తే ఏందన్నట్టు చెప్పు? నీ జానపద కళాకారులు వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళే పాడబట్టిరు పాటలను. అదే మా సినిమా కళాకారులు ఎప్పుడన్నా ఎక్కడన్నా పాటలు పాడిర్రా? అందుకే రైట్గా ఉంటుందని మా చెయ్యి పార్టీ సర్కారు ఇటువంటి ఆలోచన చేసి వాళ్ళతోటి పాటలు పాడిపించింది. తప్పనికి ఇప్పుడంటే చేసేదేమున్నది కానీ కనీసం రాష్ట్ర గీతాన్ని రాసిన గా అందశ్రీ సార్తోనన్న ఓ పాట వాడియచ్చు కదా, గా సుద్దాల అశోక్ తేజ సార్తోనన్న ఓ పాట వాడియచ్చు కదా. అసలు వాళ్ళు ఎట్లా కూర్చున్నారు కావచ్చే గిసొంటి పాటలు వినుకుంటా? అందరు లెక్కనే వాళ్ళు కూర్చున్నారు. నీకు అవసరం అసలు? అరే నీ వార్తలు నువ్వు చదువుకోవే అంటే నడిమిత కచ్చి మా అరే నీకెందుకే కాకి సొమ్మల్దారా? నువ్వు పీకిని తల్లి సరే ఆ ముచ్చట అటుంచు గాని మరి మీ చెయ్యి పార్టీ సర్కారు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహంలా బతుకమ్మను ఎందుకు పెట్టలేదే? ఏంది బతుకమ్మనా? అసలు బతుకమ్మకు తెలంగాణకు ఏం సంబంధం అని మాట్లాడుతున్నావు నువ్వు? బతుకమ్మ అనేది ఒక ఆట, అది అగ్రవర్ణాలలో ఆడుకునే ఒక ఆట. ఆ బతుకమ్మకు తెలంగాణకు ఏం సంబంధం అని నువ్వు ఇక్కడ దీర్ఘాలు తీస్తానవే? నాతో నన్నావు గాని బయటికి పోయి ఎవరితో నన్ను అన్నవనుకో చెప్పుతో కొడతారు ముసలోడా. బతుకమ్మ అగ్రవర్ణాలలో ఆడుకునే ఆటనా? మరి అసంటప్పుడు మొన్న బతుకమ్మ పండుగప్పుడు తక్కువ వర్గానికి చెందిన మీ ఇంటామే ఎట్లా బతుకమ్మ ఆడింది? నీ బిడ్డలు నీ మనవరాన్లు నీ ఊరల్లంతా ఎట్లా బతుకమ్మ ఆడిల్లు? అసలు గీసొంటి తలకు మాసిన ముచ్చట్లు నీతో నన్నోళ్ళేవలే? అరే నా మీద ఎందుకు గంతగానం మురుగుతానవే గొర్రెశవుల దానా? నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే మీరు ఓట్లేసి గెలిపించిన మా లీడర్ ఒక ఆయన చెప్తాండు ఈయన సారు మీరు తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మను పెట్టుడు ఎందుకు మర్చిపోయాలో జర్రంత గొర్రెశవుల దానికి చెప్పుర్రి సారు. 70% గ్రామాలలో బతుకమ్మ ఆడరు. ఆడినా కూడా అది కేవలం అగ్రకులాలకు చెందిన మహిళలు మాత్రమే ఆడతారు. అగా ఇన్నవా? అసలు బతుకమ్మ అనేది మన వరంగల్ జిల్లాలో తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చక్కగా ఆడనే ఆడరాట. మరి అసోటప్పుడు ఈ బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎందుకు రుజుతానులే? తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఉండాలని ఎందుకు పంచాదులు చేస్తానులే మీరు? అసలుగా సారుకు సోయిండే మాట్లాడుతున్నాడో లేకుంటే బతుకమ్మ గురించి తెలియకనే మాట్లాడుతున్నాడో తెలియదు కానీ బతుకమ్మ అంటే ఏందే? మన తెలంగాణ అస్తిత్వం, మన బతుకు బాధలను తెలిపే పండుగ, దునియాలో ఏడలేని ఓ అద్భుతమైన పండుగ. గసొంటి పండుగను అగ్రవర్ణాలలో ఆడుకునే పండుగ అంటే ఏందన్నట్టు చెప్పు? ఏందన్నట్టు అని అంటే అది మా ఇష్టం అన్నట్టు. మీరు ఏది చేసినా మీరు చూసుకుంటూ ఊకోవాలి కానీ మరి ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో గొర్రె చెవులదానా మరి నిన్ను కూడా తీసుకోపోయి పోలీస్ స్టేషన్ లో వేసి మరి ఏమో దంచుడు అవుతుంది. కళాజోడు కాలేజీ పాపతుడు ఇవన్నీ చూస్తున్న జనాలకే సోయలేనప్పుడు నాకెందుకు తీయరాదు? జనాలే ప్రశ్నిస్తలేరు అని అంటే సర్కారు చేసే ప్రతి పని ఆ ప్రజలకు నచ్చుతుంది అన్నట్టే కదా. ప్రజల ఇష్టం ప్రకారమే సర్కారు చేసుకుంటూ పోతుంది అన్నట్టే కదా. మరి ఎందుకు ఏలు పెడతాను? ఓట్లేసి గెలిపించినాం కాబట్టి 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేసినా భరించాలి అని చూస్తున్నారు కావచ్చు.
ఈ వచ్చి మాకు చెప్పుతాంది. నీ వార్తలు నువ్వు చదువుకో. జనాల ఆట చూస్తాన్ల ఆట ఈ వచ్చి మనకు చెప్పుతాంది. ఆ జనాల గురించి మాకు తెలియదా? జనాలది ఏమున్నది? ఓట్ల నాటికి ఎవరు ఎక్కువ నోట్లు ఇస్తే వాళ్ళకే ఓట్లు గుద్దుతారు, ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తాను అని అంటే వాళ్ళకెళ్ళే మొగ్గు చూపుతారు. మాకు తెలియదా? మా చేయి పార్టీ సర్కారు ఓట్ల నాటికి ఏం చేయాలో మాకు తెలుసు, మా పార్టీ లీడర్లకు కూడా తెలుసు. అది గట్ట మాట్లాడుతుంది కానీ మీరు అయితే పాట అనుకోరి. కళ్ళజోడు కాలేజీ పాపదుడు, కళ్ళజోడు కాలేజీ పాపదుడు, బట్టలైన పడుతుంది చెప్పుతోటి కొడుతుంది. చూసిండ్రానులా సెక్రటేరియట్ల తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఆవిష్కరణప్పుడు సినిమా పాటలు వాడినరు. అట్లనే విగ్రహంలో బతుకమ్మ ఎందుకు పెట్టలేదంటే తెలంగాణలో బతుకమ్మ అందరు ఆడరని అంటున్నారు. ఎంతైనా చెయ్యి పాటోళ్ళ విధానాలు ఆలోచనలే వేరుపోన్రి, ఎవ్వలకు అర్థం కావు. వాయమ్మనే ఇంట్లో గిన్నిగానం చెప్పులు బూట్లున్నాయంటే వీళ్ళకు చెప్పుల దుకాణం ఏమన్నా ఉన్నదా ఏమి అని పరేషాన్ కాకుండ్రి. ఇవన్నీ కొట్టుకొచ్చినాయే. అగో ఆడ మంచం మీద కూర్చున్న మోతవారే వీటిని దొంగతనం చేసింది. మళ్ళా ఏమన్నా గుల్లకాడ కొట్టేసిండేమో అని అనుకునేరు. కాదు, అద్దం రాత్రి ఖాళీ సంచి జబకేసుకొని బయలుతాడు. ఇక ఇండ్ల ముంగటున్న గేట్లు తీసి దర్వాజా కాడ మనం విడిచిన బూట్లను చెప్పులను సంచులేసుకపోతాడన్నట్టు. ఉప్పల్ రామంతపూర్ కాడ 2 నెలల నుంచి ఈ దొంగోడు ఇదే డ్యూటీ చేస్తున్నాడట. ఇక కొట్టేసిన చెప్పులు బూట్లను రావాలే బాబు రావాలే, బ్రాండెడ్ చెప్పులు బూట్లు 100-200 అని ఎర్రగడ్డ మార్కెట్లో అమ్ముతున్నారట. ఇక గల్లీలలున్నోళ్ళు ఇదేంద్రో ఎన్ని జతలు కొనుక్కొచ్చినా గానీ తెల్లారటోరకల్లో బూట్లు చెప్పులు మాయమవుతున్నాయని సీసీ కెమెరాలలో చూసే వరకు ఈ దొంగోని కథ బయటపడ్డది. ఇక నిఘా పెట్టి ఈ దొంగోన్ని వాని ఇంటికాడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆగో చూసిండ్రా, గీ చెప్పుల దొంగతనం చేసుడేందని అడిగితే గివి దొంగతనం చేసినాయి కావు అని ఆ దొంగోని భార్య ఎట్లా బుకాయిస్తుందా. ఏ పని చేసుకున్నా బతుకోవచ్చు, చెప్పులు దొంగతనం చేసి ఈ మహాతల్లేం తక్కువది కాదు లో, దినం సుక్కేసి గల్లీలున్నలతోటి పంచాదులు పెట్టుకుంటదట. మొన్నోపారి కోటర్ గుద్ది పోలీస్ స్టేషన్ కి పోయి పోలీసు వాళ్ళకే ధమ్కి ఇచ్చింది. ఇక భర్త రాత్రిపూట పోయి చెప్పులు దొంగతనాలు చేసుకొస్తే భార్య ఏమో ఎర్రగడ్డ మార్కెట్లో ఈ చెప్పులు బూట్లను సెకండ్ హ్యాండ్ లో అమ్ముతుందన్నట్టు. వారేవా ఇసొంటి ఆదర్శ దంపతులు ఏడ లేకుండా వచ్చిపోండ్రి. ఇప్పటిదాకా 1000 జతల చెప్పులు కొట్టేసిండ్రంటే వీళ్ళకు శాల్వ కప్పి సన్మానం చేయాల్సిందే. మరి పోలీసులు ఎట్లా బుద్ధి చెప్తారో గాని చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపోయినరో. మరి మీ ఇండ్ల ముంగట పెట్టిన చెప్పులు బూట్లు భద్రముల్లో. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు కూడా మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.